నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఏపీలో ఎన్నికలు ముగిసినా రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. అధికార కూటమి వైసీపీకి మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. అయితే తామేమీ తక్కువ కాదంటూ ఏపీ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్రస్తుత ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ పై విరుచుకుపడుతున్నారు. తాజాగా వైసీపీ అధినేత జగన్ పై హాట్ కామెంట్స్ చేశారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. జగన్ కొన్ని రోజుల కిందట ఢిల్లీలో మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలు హాజరయ్యాయి. కాంగ్రెస్ మాత్రం ధర్నాలో పాల్గొనలేదు. ఆఖరికి సంఘీభావం కూడా తెలపలేదు. కాంగ్రెస్ వ్యవహరించిన తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రం కోసం పోరాడుతుంటే కాంగ్రెస్ తమకు ఎందుకు మద్దతు ఇవ్వలేదని ప్రశ్నించారు జగన్. తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. జగన్ పై హాట్ కామెంట్స్ చేశారు. జగన్ ధర్నాకు తాము ఎందుకు సంఘీభావం ప్రకటించాలన్నారు వైఎస్ షర్మిల. జగన్ పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుక, వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుక అంటూ జగన్ కు ప్రశ్నల వర్షం కురిపించారు. 5 ఏళ్ల పాటు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ విభజన హక్కులు కాలరాయలేదా అంటూ జగన్ పై షర్మిల విరుచుకుపడ్డారు. చివరకు అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టారని షర్మిల ఆరోపించారు. ఆఖరికి మణిపూర్ ఘటనపై నోరెత్తని జగన్ కు అక్కడి పరిస్థితులు ఇప్పుడు గుర్తుకు రావడం తనకు విడ్డూరంగా ఉందన్నారు. క్రిస్టియన్ అయి ఉండి క్రైస్తవులను ఊచకోత గురి చేసిన, నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకే మద్దతు ఇచ్చింది మీరు కాదా? వైఎస్ఆర్ వ్యతిరేకించిన మతతత్వ బీజేపీకే జై కొట్టింది మీరే కదా? సొంత అన్నపై షర్మిల ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపించారు. మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా ఉద్యమం చేస్తుంటే మీ నుంచి కనీసం సంఘీభావం లేదన్నారు వైఎస్ షర్మిల. జగన్ ఢిల్లీలో నిర్వహించిన నిరసనలో నిజం లేదని, స్వలాభం తప్ప రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే ధర్నాకు తమ పార్టీ దూరంగా ఉందని ఆమె తెలిపారు. సిద్ధం అన్న వాళ్లకు 11 మంది బలం సరిపోలేదా? ఇప్పుడు కలిసి పోరాడదాం అంటున్నారని సోషల్ మీడియా వేదికగా జగన్ తీరుపై సెటైర్లు విసిరారు. మరి షర్మిల చేసిన వ్యాఖ్యలపై జగన్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి. సొంత చెల్లె తనపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో జగన్ కు ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్నాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వైఎస్ఆర్ వ్యతిరేకించిన మతతత్వ బీజేపీకే జై కొట్టింది మీరే కదా? సొంత అన్నపై షర్మిల ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపించారు. మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా ఉద్యమం చేస్తుంటే మీ నుంచి కనీసం సంఘీభావం లేదన్నారు వైఎస్ షర్మిల. జగన్ ఢిల్లీలో నిర్వహించిన నిరసనలో నిజం లేదని, స్వలాభం తప్ప రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే ధర్నాకు తమ పార్టీ దూరంగా ఉందని ఆమె తెలిపారు. సిద్ధం అన్న వాళ్లకు 11 మంది బలం సరిపోలేదా? ఇప్పుడు కలిసి పోరాడదాం అంటున్నారని సోషల్ మీడియా వేదికగా జగన్ తీరుపై సెటైర్లు విసిరారు. మరి షర్మిల చేసిన వ్యాఖ్యలపై జగన్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి. సొంత చెల్లె తనపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో జగన్ కు ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్నాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.